సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు అందజేయడం నిరసన తెలిపారు. సిద్దిపేట సిరిసిల్ల రహదారిపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బొగ్గు కుంభకోణాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించినందుకే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సద్బుద్ధిని కల్పించాలని మన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఉపసంహరించుకోవాలి అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి అక్రమ కేసులను నాయకత్వం ఈరోజు ఈ యొక్క చిన్న కోడూరు మన అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ చిన్న కోడూరు మండలం యొక్క సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, అలాగనే కార్యకర్తలందరూ ఇక్కడ సమావేశం కావడానికి కారణము నిన్ననే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి మీద మీ యొక్క దమనకాండను నిరూపించుకోవడానికి ఒక సిట్ అని వేశారు. మీ యొక్క దొంగ పనులను తప్పించుకోవడానికి, మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా తప్పించుకొని తిరగడానికి మొదటగా మా నాయకుడు హరీష్ రావు గారి మీద సిట్ వేశారు. ఏమైంది? పొద్దున పోయిండు, సాయంత్రం 7 గంటలు విచారించిన తర్వాత మీరు ఏమీ చేయలేకపోయారు. దాని తర్వాత కేటీఆర్ గారి మీద సిట్ వేశారు. దాని మీద కూడా ఎలాంటి యాక్షన్ లేదు, దాని మీద ఎలాంటి ప్రోద్బలం లేదు. మీరు కావాలని కక్ష చర్యలో భాగంగా ఈ ముగ్గురు మీద ఏదైతే సిట్లు వేసేసి వారిని ప్రజల దృష్టిని మరలించడానికి మీరు ఎంతైతే కుట్రలు పన్నుతున్నారో మీ కుట్రలు ఎట్టి పరిస్థితుల్లో సాగవు. ఎందుకంటే మీ మీద బొగ్గు గనుల కుంభకోణం మీద మీ ప్రశ్నించినందుకే ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి మీ శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి కానీ, కార్యకర్తలకి కానీ, లీడర్లకే కానీ ఎవరికి కూడా ఈ ఉద్యమం అనేది కొత్త కాదు. ఈరోజు ఏమైనా కేసీఆర్ గారిని ఏడా విమర్శించాలి, ఏడా అరెస్ట్ చేయించాలి, ఏ కేసుల లోపలేయాలి అనే ఆలోచన తప్పితే ఇవాళ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో విడిచిపెట్టి ఇవాళ నీ జల్సాల కోసము ఇవాళ బయట దేశాలలో నువ్వు జల్సాలు చేస్తూ తిరుగుతూ ఉన్నావు బిడ్డ. ఇవాళ ఇక్కడ పోలీసులను పురమాయించి నువ్వు బయట దేశాలలో ఉంటావా? నువ్వు గనక కేసీఆర్ గారి పైన ఇదే అక్కసు కనుక వెళ్ళగక్కితే ఇడిచిపెట్టబోము నిన్ను. ఎందుకు అనంటే ఆనాడే కేంద్రం మెడలు వంచి సీమాంధ్ర నాయకులని తరిమి తరిమి తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తులను మేము ఓపిక పడుతూ ఉన్నాము. ఏమైనా కేసీఆర్ గారిని ఏడా విమర్శించాలి.